ఆ ఎమ్మెల్యే బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్. మ్యాటర్ ఏదైనా సరే కుండబద్దలు కొట్టేయటం ఆయనకు అలవాటన్న అభిప్రాయం ఉంది. వేదిక ఏదైనా సరే ఆయన రూటే సపరేట్ అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. అదే అలవాటు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతోందా అన్న డౌట్స్ వస్తున్నాయి. అదే సమయంలో ఈ వ్యక్తి ఇలా మాట్లాడుతున్నారేంటి, తెర వెనుక వ్యూహం వేరే ఉండి ఉంటుందన్న అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. రుషికొండ వ్యవహారం కావచ్చు, భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇలా ఆయన వివాదం చేయడానికి కాదేది అనర్హం అనే విధంగా ప్రవర్తిస్తున్నారని చర్చ కూటమిలో కూడా మొదలైంది. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు, ఆయన అలా ఎందుకు చేస్తున్నారో ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. నార్త్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఏపీ పాలిటిక్స్ లో తరచూ ఆయన హడావుడిపై చర్చించుకోవడం పరిపాటిగా మారింది. బీజేఎల్పీ నేతగా కూడా అసెంబ్లీలో ఆయన మాట్లాడే పంచులకు అందరూ నవ్వాల్సిందే. ఆయనకు వ్యక్తిగతంగా వైరం లేకపోయినా వైసీపీకి బద్ధశత్రువు. తరచూ మాజీ సీఎం జగన్ను ఆయన పార్టీని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంటారు. అంతర్గతంగా పరిచయాలు ఎలా ఉన్నా బహిరంగ వేదికలపై సెన్సేషనల్ కామెంట్స్ చేసి వేడిని రాజేస్తుంటారు. అయితే కూటమి ప్రభుత్వం క్రెడిట్ కోసం ప్రయత్నిస్తుంటే బీజేపీ ఎమ్మెల్యే మాత్రం గాలి తీసేస్తున్నారన్న మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇటీవల ఆయన కూటమి ప్రభుత్వంలోని లోపాలపై చేసిన కామెంట్లు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అసెంబ్లీలో కావచ్చు, బహిరంగంగా అయినా మంచి వాగ్దాటితో, చలోక్తులతో అందరినీ తన వైపు తిప్పుకోవడంలో విష్ణుకుమార్ రాజు దిట్ట అంటారు. స్వతహాగా వ్యాపారి అయిన విష్ణుకుమార్ రాజు కుటుంబానికి సంఘ్ పరివార్తో పటిష్టమైన అనుబంధం ఉంది. ఎన్డీఏ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగిన 2 సార్లు విజయమే లభించింది. 2014లో తొలిసారి విశాఖ ఉత్తర స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. 2019లో జరిగిన ఎన్నికల్లో విష్ణుకుమార్ రాజు 4వ స్థానానికి పరిమితమయ్యారు. ఇక 2024 నాటికి వచ్చేసరికి ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్న మార్పులతో మళ్లీ ఈ సీనియర్ నేతకు అవకాశం వచ్చింది. ఈ దఫా ఉత్తర నియోజకవర్గంలో జనసేన ఓటింగ్ ఏకపక్షం అవగా విష్ణుకుమార్ రాజు బంపర్ మెజార్టీ సాధించారు. విస్తృతమైన పరిచయాలు, పటిష్టమైన క్యాడర్ స్ట్రెంగ్త్ ఉన్న వైసీపీ అభ్యర్థి కేకే రాజుపై రెండోసారి విజయం సాధించారు. ప్రభుత్వం యంత్రాంగం మీద ఒత్తిడి తెచ్చి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల అవసరాలను తీర్చడం ప్రధానంగా పనిచేస్తున్నారు. కాకపోతేనే అప్పుడప్పుడు కాస్త అతి చేస్తున్నారేమో అంటారు ఆయన తోటివారు. అసలు విషయానికి వస్తే అందరినీ ఇట్టే బుట్టలో పడేసే బీజేపీ రాజు కూటమి అధికారంలోకొచ్చిన కొత్తలో కూటమి పెద్దలపై కస్సుబుస్సులాడేవారట. అధికారంలోకొచ్చిన దగ్గర నుంచి ఆయన అన్న రూటే సపరేటు అంటున్నారు. నీతి నిజాయితీకి మారుపేరుగా పాలన సాగించాలని ఆయన తహతహలాడుతున్నారు. అయితే గత ప్రభుత్వం హయాంలో ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఎన్నికైన అనధికార ఎమ్మెల్యే మాత్రం వైసీపీ నార్త్ ఇన్ఛార్జి కేకే రాజే. వారి హయాంలో జరిగిన పొరపాట్లను పునరావృతం చేయకూడదనే కంగారులో రాజుగారు కొంచెం పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కాస్త సౌండ్ ఎక్కువే చేసేవారట. అయితే ఇటీవల కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధిని అందరూ అభినందిస్తుంటే ఆయన మాత్రం అందులోని లోపాలను వెతుకుతున్నారట. గత కొన్ని మాసాలుగా కాస్త అనారోగ్యంతో సౌండ్ తగ్గించిన విష్ణుకుమార్ రాజు తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు గాలి తీసేస్తున్నాయట. పైగా చెప్పాల్సిందంతా చెప్పేసి తాను మాట్లాడితే అందరూ తనను అదోలా చూస్తున్నారని చిన్నబోతున్నారట. మీడియాతో మాట్లాడడానికి ముందే తనని కూటమిపై ఈ ప్రశ్నను అడగండంటూ క్లూలు కూడా ఆయనే ఇవ్వడం కుసమెరుపు. ముఖ్యంగా గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన రుషికొండ ప్యాలెస్ పై ఎంత రాద్ధాంతం జరిగిందో అందరికీ తెలుసు.
ప్రజలు కూడా గత ప్రభుత్వం 100 కోట్లు వృధా చేస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రుషికొండ పైన నిర్మించిన ప్యాలెస్ ను ఏ విధంగా ఆదాయ మార్గంగా మార్చాలనేది నిర్ణయించేందుకు మంత్రులు ఉపసంఘం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా వారు అనేక మంది నుండి అభిప్రాయాలు కూడా సేకరించారు. ఇటీవల రుషికొండను పర్యాటక పరంగానే ఉపయోగించాలని భావిస్తున్నట్టుగా కొంతమంది మంత్రులు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాకపోతే దీనిపై మాత్రం కూటమిలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే అయిన విష్ణుకుమార్ రాజు అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం కూటమిలో కూడా కలకలం రేపింది. రుషికొండ మీద ప్రజాప్రతినిధులతో ఎటువంటి సంప్రదింపులు చేయలేదని, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల అభిప్రాయం తీసుకోవాలని మీడియా ముందు విష్ణుకుమార్ రాజు కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. రుషికొండను ఆదాయ వనరుల కింద చూస్తే సమస్యలు వస్తాయంటూ బాంబు పేల్చారు. అంతేకాక విశాఖ అంటే సాఫ్ట్వేర్ పెట్టుబడులే కాదు, ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తన అభిప్రాయం వెల్లడించి కూటమి ప్రభుత్వం అభిప్రాయాలను విభేదించారు. హోటళ్లకు కేటాయించడం అంటే సామాన్యుడిని దూరం చేయడమేనంటూ చేసిన వ్యాఖ్యలు చర్చకు తెరతీశాయి. ఈ రెండింటికంటే పెద్ద వ్యవహారం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. ట్రయల్ రన్ ముగిశాక అధికార విపక్షాలు క్రెడిట్ వార్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. విశాఖ నుంచి భోగాపురం వెళ్లడానికి 2 గంటలు పడుతుందని, అదే వందే భారత్ రైల్లో అయితే 4 గంటల్లో విజయవాడ వెళ్లిపోవచ్చని అన్నారాయన. రోడ్డు వేసే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో విశాఖ ఎయిర్పోర్టును మూసివేయడానికి కూడా తాను వ్యతిరేకమని సింబల్ చూపించి మరీ మాట్లాడేశారు ఈ సీనియర్ ఎమ్మెల్యే. దీంతో విష్ణు వ్యవహార శైలి ఏదో తేడాగా ఉందని, నిజాలే అయినా అలా నిష్ఠూరంగా మాట్లాడడం ద్వారా ఇరుకున పడేస్తున్నారని కూటమి నేతలు కలవరపడుతున్నారట. అయితే అదే సమయంలో ఆయన సమస్యల్ని లేవనెత్తుతున్నారా, లేక మనసులో ఏదో ఉంచుకొని కావాలనే ఇరికిస్తున్నారా అన్న అనుమానం కూడా కూటమి వర్గాల్లో ఉందంటున్నారు. అయితే అధికారంలోకి రాగానే వైసీపీ సంగతి చూడాలని కంకణం కట్టుకున్నారట. కాకపోతే రాజుగారు ఆశించిన స్థాయిలో రాష్ట్ర స్థాయి నుంచి కింది వరకు వైసీపీ విషయంలో ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్న తీరు ససేమిరా ఆయనకు నచ్చటం లేదట. ఇక ఈ నేపథ్యంలోనే గతంలో చాలాసార్లు కీలక వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వంలో వేడిని రాజేసేందుకు విష్ణుకుమార్ రాజు విశ్వ ప్రయత్నం చేశారట. అధికారంలో ఉండి యాక్షన్ లేకపోతే సన్యాసమే బెటర్ అనే స్థాయిలో స్వపక్షంపై విరుచుకుపడ్డం అప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హల్చల్ చేసిందే. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఉత్తరాంధ్రలో చాలా మంది టీడీపీ, జనసేన నాయకులను ఇబ్బందులు పెట్టారు. బీజేపీ కోటాలో మన విష్ణుకుమార్ రాజు కూడా ఉన్నారు. తన రాజకీయ ప్రత్యర్థి అయిన కేకే రాజును ఇరకాటంలో పడేయడమే విష్ణుకుమార్ రాజు ప్రధాన అజెండా. ఇందుకోసం టీడీపీ భుజాల మీద తుపాకీ పెట్టి పేల్చేందుకు ప్రయత్నించటం హాట్ టాపిక్ గా మారింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా తన కోరిక నెరవేరట్లేదనే ఆవేదన విష్ణుకుమార్ రాజును దహించేస్తోందట. అయితే సిబిఎన్ పవన్ టూర్లను అడ్డుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు కూటమి ప్రభుత్వంలో ఇబ్బంది పడతారని పొలిటికల్ సర్కిల్స్ అంచనా వేశాయి. కానీ అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది ఇప్పుడు. ఇక అందుకే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మౌనంగా ఉండిపోయారట. ఈ విషయాన్ని సందర్భం వచ్చిన ప్రతిసారి ప్రస్తావింటుంటారు ఎమ్మెల్యే. ఆ అసంతృప్తితోనే విష్ణు ఛాన్స్ దొరికిన ప్రతిసారి కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారా అన్న డౌట్స్ కూటమి నాయకులకు కూడా వస్తున్నాయట. కారణం ఏదైనా బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు మాత్రం కూటమికి పంటి కింద రాయిలా మారుతున్నట్టు చెప్పుకుంటున్నారు రాజకీయ పండితులు. మొత్తానికి ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వైఖరి కూటమి ప్రభుత్వంలో చర్చకి దారితీసింది. మరి ప్రభుత్వంలో పెద్దలు కలగ చేసుకుంటారా, లేదా విష్ణుకుమార్ రాజు చెప్పినట్లుగా ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతున్నారని సమర్థిస్తారా అనేది వేచి చూడాలి. తెలంగాణ కమలం పార్టీలో ఏం జరుగుతోంది?
జాతీయ నాయకత్వం అధికారం సాధించాలని అంటుంటే రాష్ట్ర నాయకత్వం మాత్రం మరొకటి తలస్తుందా? రాష్ట్ర కాషాయ కమిటీ నేతలు మాత్రం పార్టీ కార్యాలయంకు హత్తుకుపోతున్నారా? ఢిల్లీ పెద్దలు అధికారంలోకి రావటమే లక్ష్యంగా ప్లాన్లు ఇస్తుంటే దక్షిణాది రాష్ట్రాల్లో వర్కౌట్ కావని పక్కన పెట్టేస్తున్నారా? పేరుకు రాష్ట్ర స్థాయి లీడర్స్, పనిలో మాత్రం పార్టిసిపేషన్ ఉండటం లేదా? లోకల్లో పట్టు సాధించరు, కేవలం పార్టీ ఆఫీస్ నేతల చుట్టూ ప్రదక్షిణలకే పరిమితం అవుతున్నారా? అసలు కమలం పార్టీలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాషాయ పార్టీలో నేతల తీరు రాష్ట్ర నాయకత్వానికి అర్థ చిక్కడం లేదట. నేతల వ్యవహార శైలిలో రాష్ట్ర అధ్యక్షుడు విసిగిపోయారట. అందుకే రాష్ట్ర కమిటీ సభ్యులపై పార్టీ రథసారథి రామచంద్రరావు అసంతృప్తితో రగిలిపోతున్నారట. తెలంగాణ రాష్ట్ర కమిటీలో స్థానం దక్కేంత వరకు ఏదో చించేస్తామని చెప్పిన నేతలు ఇప్పుడు పార్టీ కార్యాలయం గడప దాటడం లేదట. అటు సొంత నియోజకవర్గాల్లో జనం మొహం చూడటం లేదట. ఇటు పార్టీ పని, పార్టీ కార్యక్రమాల్లో కూడా తూతూ మంత్రంగా పాల్గొని మమా అనిపిస్తున్నారట. కానీ ఫోటోలో కనిపించడానికి మాత్రం అధ్యక్షుడి పక్క నుంచి కదలటం లేదట. గ్రౌండ్లో క్యాడర్ను సమన్వయం చేయడం మానేసి కేవలం మీడియా ముందు మెరిస్తే చాలు అనుకుంటున్నారనే విమర్శలు బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులపై వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర నాయకత్వం చేపట్టే కార్యక్రమాల్లో వచ్చి ఫోటోస్ దిగామా, వెళ్లిపోయామా అన్న చందంగా కొంతమంది నేతల తీరు ఉందనే చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. తెలంగాణ బీజేపీకి అనుసంధానంగా ఉండే మోర్చాల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉందనే చర్చ జరుగుతోంది. గల్లీలో పోరాడాల్సిన నేతలు పార్టీ కార్యాలయంలోని క్యాబిన్లకే అతుక్కుపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ అనుబంధ మోర్చాలు చేపట్టే కార్యక్రమాల్లో పట్టుమని 100 మంది కార్యకర్తలు కూడా పాల్గొనకుండా మమా అనిపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 100 మందిని పోగు చేయలేని మోర్చాల అధ్యక్షులు రేపు పోలింగ్ బూతుల దగ్గర 1000 మందిని ఎలా మేనేజ్ చేస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మోర్చాల అధ్యక్షులు జిల్లాలో తిరగడం మానేసి అధ్యక్షుడి మెప్పు పొందే ప్రదక్షిణల పోటీలో బిజీగా ఉన్నారనే చర్చ పార్టీలో జరుగుతోంది. పార్టీ రాష్ట్ర కమిటీలో ఉన్న నేతలు సొంత నియోజకవర్గాలలో బేస్ లేకుండా గాలిలో మేడలు కట్టేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన అయ్యాక చూసుకుందాం అనే నిర్లక్ష్యపు నిద్రలో పలువురు నేతలు మునిగిపోయారట. యుద్ధం రాకముందే ఆయుధాలు సిద్ధం చేసుకోకపోతే రేపు రణక్షేత్రంలో కుప్పకూలడం ఖాయమనే కార్యకర్తలు మండిపడుతున్నారు. అధికారమే లక్ష్యమని చెబుతున్న పార్టీకి ఇలాంటి నత్తనడక నేతలు భారంగా మారుతున్నారని క్యాడర్ మండిపడుతోంది. మరి ఒకవైపు తెలంగాణలో అధికారంలోకి రావాల్సిందే అని హైకమాండ్ ఆదేశాలు జారీ చేస్తుంటే తెలంగాణ బీజేపీ నేతల తీరు మాత్రం అధిష్టాన పెద్దలకి తలనొప్పిలా మారింది. అయితే పార్టీ అధిష్టానం ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా నేతల తీరులో మార్పు రావట్లేదని అంటున్నారు లీడర్లు. పార్టీ కార్యాలయానికి వచ్చామా, ఫోటోలకు ఫోజులు ఇచ్చామా, వెళ్లామా అనేలా వ్యవహరిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పనిచేయడంలో విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ చేజారే అవకాశం ఉందని విశ్లేషకులకు అభిప్రాయపడుతున్నారు. ఇక పార్టీ ఆఫీసుకే పరిమితం కాకుండా ప్రజా సమస్యలపై గలమెత్తాలని సూచిస్తున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తేనే రానున్న ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని, ఇక లేదంటే ఓటమి చవి చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. పార్టీలో నేతలంతా పార్టీ కార్యాలయంకి, పార్టీ కార్యక్రమాల్లో ఫోటో ఫోజులకే పరిమితమైతే కమలం వికసించేది ఎలా అని సగటు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మరి ఇకనైనా రాష్ట్ర కమిటీ నేతలతో కమల సారథి పరుగులు పెట్టిస్తారా, పక్కకు తప్పిస్తారా అనేది చూడాల్సిందే.
తెరచాటు రాజకీయంలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు తెరచాటు రాజకీయం. ఇక పరిషత్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అమలవుతుందా? బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు వెళ్తాం. కేంద్ర సర్కారుతో యుద్ధం చేసైనా రిజర్వేషన్ సాధిస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఇచ్చిన హామీ, చెప్పిన మాటలు. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. మరి మండల, జిల్లా పరిషత్ ఎన్నికల సంగతి ఏంటి? ఈ ఎన్నికల్లోనైనా బీసీలకు 42% రిజర్వేషన్ దక్కుతుందా, లేదా సర్పంచ్ ఎన్నికలు ఎలా జరిగిపోయాయో అలాగే జరుగుతాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కామారెడ్డి డిక్లరేషన్ కూడా ఒకటి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు న్యాయం చేస్తామని, బీసీల సంఖ్య తెలుసుకొని సంఖ్యకి తగ్గట్లు రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. స్థానిక సంస్థలో 42% బీసీ రిజర్వేషన్ ఇస్తామన్నారు. ఎన్ని హామీలిస్తే ఏంటి, పార్టీ అయితే అధికారంలోకి వచ్చింది. కులగణనలో జనగణన చేసింది, బీసీల సంఖ్య తేల్చింది. 42% రిజర్వేషన్ అమలు కోసం సభలో బీసీ బిల్లు అన్ని పార్టీల మద్దతుతో పాస్ చేసి కేంద్రానికి పంపించింది. కానీ రిజర్వేషన్ అమలు కాలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేసింది. అలాగే దీక్షలు, నిరసనలు సైతం చేసింది. ఇక అయ్యేలా లేదని ఆర్డినెన్స్ తెచ్చారు. కానీ గవర్నర్ నుండి రిప్లై లేదు. ప్రత్యేక జీవో తెస్తే కోర్టు స్టే ఇచ్చింది. దీంతో చివరికి పార్టీ పరంగా సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేసింది సర్కార్. అయితే సర్కార్ పరిషత్ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సర్పంచ్ ఎన్నికలు అంటే పార్టీ గుర్తుండదు, వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నడిచిపోయింది. మరి పరిషత్ ఎన్నికల్లో ఏంటి పరిస్థితి? చెప్పినట్లే రిజర్వేషన్ చట్టపరంగా అమలు చేసి ముందుకు వెళ్తుందా అనే చర్చ మొదలైంది. ఒకవైపు పరిషత్ ఎన్నికల కంటే ముందే మున్సిపాలిటీ, కార్పొరేషన్ల ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ లా జీవో కూడా జారీ చేసింది మున్సిపల్ పరిపాలన శాఖ. డెడికేటెడ్ కమిషన్ సిఫారసుతో 34% బీసీ కోటా ఖరారు చేసింది మున్సిపల్ శాఖ. మరి అనంతరం వచ్చే పరిషత్ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ ఎలా ఇస్తారు? ఇస్తారా, ఇవ్వరా అనే చర్చ పార్టీ వర్గాల్లో ఊపందుకుంది.
మరోవైపు బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం తీరును తప్పుబడుతున్నాయి బీసీ సంఘాలు. కామారెడ్డి డిక్లరేషన్కు కట్టుబడి 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనంటున్నాయి. ఆ తరువాతే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్నాయి. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాలని బీసీ సంఘాలు కోరుతున్నాయి. హస్తం పార్టీ మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి 42% బీసీ రిజర్వేషన్లను రానున్న బడ్జెట్ సమావేశంలో 9వ షెడ్యూల్లో చేర్చి చట్టపరంగా అమలు చేయమని కోరుతుందా? లేదా ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్ వద్ద ఉన్న బిల్లును పాస్ చేయిస్తుందా? లేదా మరోసారి కోర్టు తలుపులు తట్టి బీసీ రిజర్వేషన్ అమలు కోసం పోరాటం చేస్తుందా అనే చర్చ ఒకవైపు, లేదా పార్టీ పరంగా 42% ఇచ్చి ఎన్నికలకు వెళ్తుందా అనే చర్చ మరోవైపు నడుస్తోంది. పార్టీ పరంగా ఇచ్చిన ఈసారి సింబల్తో ఎన్నికలుంటాయి కాబట్టి ముందస్తుగానే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆశావహులు లిస్టు తెప్పించుకొని దాని ప్రకారం 42% బీసీలకు టికెట్లిచ్చి ఎన్నికలకు వెళ్తుందా అనేది చూడాలి. ఏదేమైనా పరిషత్ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ అంశం మరోసారి తెరపైకొస్తోంది. ఈసారి ప్రభుత్వ నిర్ణయం, ప్రతిపక్షాల అటాక్ ఎలా ఉండనుంది? బీసీ సంఘాలు ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తారా? లేదా రిజర్వేషన్ అమలు కోసం సర్కార్తో ఏ విధంగా యుద్ధం చేస్తారో వేచి చూడాలి. తెలంగాణ స్పీకర్ నిర్ణయంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై క్లారిటీ వచ్చిందా? గతంలో 5, ఇప్పుడు మరో 2 ఎమ్మెల్యేలపై స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై ఏం చర్చ జరుగుతోంది? ఇక మిగిలిన 3 ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అసలు స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ ఏమంటోంది? ఈ అంశంపై పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ ఏంటి? మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం సంచలనం సృష్టించింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల్లో మరో 2 ఎమ్మెల్యేల విషయంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు ప్రకటించారు. కాళం యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారినట్లు ఆధారాలు లేవని తేల్చేశారు. వీరు పార్టీ మారినట్టుగా సరైన ఆధారాలు సమర్పించడంలో ఫిర్యాదుదారులు విఫలమయ్యారని స్పీకర్ తన తీర్పులో పేర్కొన్నారు. వారు కేవలం సీఎంను నియోజకవర్గ అభివృద్ధి పనుల నిమిత్తం కలిశారని, సాంకేతికంగా వారు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ సభ్యులుగానే ఉన్నారని స్పీకర్ స్పష్టం చేశారు. ఇదే తరహాలో గతంలో 5 ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని తేల్చారు. దీంతో ఈ 5 ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు లేనట్లే అని క్లారిటీ వచ్చింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం కొంతమంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. దీనిపై అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని అసెంబ్లీ ట్రిబ్యునల్ చైర్మన్గా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యేల విషయంలో తీర్పిచ్చారు. ఇక మిగిలిన 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ కుమార్ విషయంలో త్వరలో నిర్ణయం స్పీకర్ తీసుకోనున్నారు. దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో దానం నాగేందర్పై వేటు ఖాయమని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు స్పీకర్ ఎదుట విచారణకు దానం నాగేందర్ హాజరు కాలేదు. మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ విచారణకు హాజరై తమ వాదనలు వినిపించారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫాంపై పోటీ చేయడంతో దానం విషయంలో స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉంటుందనే దానిపై ఉత్కంఠగా మారింది. దానం నాగేందర్ సైతం ఉప ఎన్నికలు వచ్చినా నేను సిద్ధంగా ఉన్నానని కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చారు. దీంతో 10 మందిలో 9 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు విచారణకు హాజరయ్యారు.
ఇక తాము పార్టీ మారలేదని స్పీకర్కు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను తాము కలిసినట్లు ఎమ్మెల్యేలు చెప్పారని స్పీకర్ స్పష్టం చేశారు. మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం స్పీకర్ ముందుకు విచారణకు రాలేదు. దీంతో చివరి వరకు దానం నాగేందర్ స్పీకర్ ముందు విచారణకు వస్తారా లేదా అనే దానిపై రాజకీయ వర్గాల్లో సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. తాజాగా కాళీ యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారారు అనడానికి తగిన ఆధారాలు లేవని స్పీకర్ ప్రకటిస్తూ వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నట్లు తీర్పిచ్చారు. గతంలో స్పీకర్ 5 ఎమ్మెల్యేల విషయంలోనూ ఇదే రకమైన తీర్పు ప్రకటించారు. త్వరలోనే 3 ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పు చెప్పనున్నట్లుగా చర్చ జరుగుతోంది. ఇక 10 మంది ఎమ్మెల్యేలపై పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఇన్నాళ్లు స్పీకర్పై ఒత్తిడి పెంచింది. అనర్హత వేటు విషయంలో రాజీలేని పోరాటం చేసింది. కోర్టులో కేసు వేసి మరీ స్పీకర్పై ప్రెషర్ పెంచింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇప్పుడు 7 సభ్యులు బీఆర్ఎస్ పార్టీలోకి కొనసాగుతున్నట్లు స్పీకర్ తీర్పిచ్చారు. ఇప్పుడు ఇదే అంశాన్ని బేస్ చేసుకుని పార్టీ మారిన ఎమ్మెల్యేలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఎమ్మెల్యేలు తమ పార్టీలోనే కొనసాగుతుంటే సమావేశాలకు ఎందుకు హాజరు కావడం లేదంటూ బీఆర్ఎస్ క్యాడర్ కూడా ప్రశ్నిస్తోంది. ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇప్పటికే పార్టీ మారిన నేతల్ని ముప్పు తిప్పలు పెడుతోంది. రానున్న రోజుల్లో ఈ దాడి తీవ్రత మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి స్పీకర్ ఎమ్మెల్యేలపై తీసుకున్న నిర్ణయంతో మిగిలిన 3 ఎమ్మెల్యేల విషయంలో ఇదే రకమైన నిర్ణయం ఉంటుందా లేక సంచలనాలేమైనా ఉంటాయా లేదా అనేది వేచి చూడాలి. ఇది ఇవాల్టి తెరచాటు రాజకీయం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.